బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమోకలు చీకటి దాడికి పాల్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం విధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ తరలివచ్చింది. పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగించి దుశ్చర్యకు పాల్పడ్డారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదంగా వ్యవహరించారు. సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు ధ్వంసం చేశారు. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచన పనులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సురేందర్, ఇవాళ పచ్చమోకలు చీకటి దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, అంబేద్కర్ న్యాయ మహాశిల్పాన్ని విజయవాడ బందర్ రోడ్లో ఉన్న స్వరాజ్య మైదానంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆవిష్కరించారు. దాదాపు 403 కోట్ల రూపాయలతోటి ఈ నిర్మాణం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోనే ఈ నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఇటువంటి నిర్మాణాన్ని చాలామంది కొనియాడిన పరిస్థితి. అయితే ఈ నిర్మాణం దగ్గర అంబేద్కర్ సంబంధించి ఒక పేరు అయితే ఉంది, మనం చూడవచ్చు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం అని ఉంది. దాని తర్వాత ఆవిష్కర్త ఎవరైతే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారో గత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో పాటు ముఖ్యమంత్రి వర్యులు 19/1/2024 అనేది డేట్తో సహా ఉంది. అయితే నిన్న రాత్రి 9 గంటల సమయంలో పూర్తిగా లైట్లన్నీ కూడా క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి పేరునైతే పూర్తిగా తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా పోలీసుల సమక్షంలోనే పూర్తిగా జరిగినట్టయితే తెలుస్తున్నది. ఒక్కసారిగా ఇక్కడ రోడ్డు మీద వెళ్ళి, అంటే రెగ్యులర్గా ఈ రోడ్డు అంతా కూడా చాలా ట్రాఫిక్గా ఉంటుంది, ఎక్కువ ప్రజానికం తిరుగుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఇటు పెద్ద పెద్ద సౌండ్లు రావడంతో ఏంటి సౌండ్లను ఒక్కసారిగా చూశారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పే ప్రయత్నం కూడా ఇటు అంబేద్కరిస్టులు కానీ మీడియా ప్రతినిధులు కానీ చేసే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా ఎలక్ట్ అయిన లోపల ఎవరైతే ఉన్నారో తెలుగుదేశానికి సంబంధించి, అంటే ఈ ఘటన మొత్తం కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగింది, తెలుగుదేశం కార్యకర్తలు ఈ ఘటన చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, అంబేద్కరిస్టులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా రావడంతో వాళ్ళంతా కూడా వెనుదిరిగి బయటకు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని టార్గెట్ చేసి పూర్తిగా అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. మనం చూస్తే మొత్తం ఈ స్మృతివనాన్ని చూడొచ్చు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 403 కోట్ల రూపాయలతోటి ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయే ఒక మాన్యుమెంట్ని ఇక్కడైతే నిర్మించారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎల్లకాలం చరిత్రలో నిలిచిపోయే ఒక అంశంగా ఉంది. కాబట్టి ఆ అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి పేరుని పూర్తిగా తొలగించాలని ఒకే ఒక దురుద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్టయితే తెలుస్తుంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పేరుని కూడా చూసి సహించలేని పరిస్థితుల్లో తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి అయితే వాళ్ళంతా కూడా మరికొద్ది సేపట్లోనే అంబేద్కర్ మహావిగ్రహం దగ్గరికి చేరుకోబోతున్నారు. ఒక మాన్యుమెంట్గా ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేయడానికి టీడీపీకి సంబంధించిన నేతలు కుట్ర పన్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చెయ్యాలి రాష్ట్రంలోనే ఒకే ఒక ఉద్దేశంతో ఇటువంటి పన్నాగాలకు పండుతున్నారు. పేరును కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో టీడీపీకి సంబంధించిన నేతలు మారారనేది అయితే వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి. దాదాపు మనం చూస్తే స్వరాజ్యమైన దాదాపు 11 ఎకరాల్లో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా, అంటే ఒక చరిత్రలో నిలిచిపోయే ఏర్పాట్లు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అవన్నీ తట్టుకోలేని కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యకి పాల్పడింది. అర్ధరాత్రి పూర్తిగా లైట్లన్నీ మనం చూస్తే కింద లైట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ లైట్లన్నీ కూడా రాత్రులు కూడా వేసి ఉంచుతారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి బందర్ రోడ్డు మేజర్గా ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా ఈ స్మృతివనాన్ని చూడాలి, ఇదందరికీ కూడా గుర్తుండిపోవాలని ఒక ఉద్దేశంతో లోపల ఎలా ఉంది అనే దానికి నిదర్శనంగా లైట్లు వేస్తారు. కానీ నిన్న రాత్రి లైట్లు కూడా ఆపేసిన పరిస్థితి. ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో సెక్యూరిటీ దగ్గర ఫోన్లన్నీ కూడా లాక్కున్నారు, వాళ్ళని కూడా పక్కన పెట్టారు. లోపల ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితిని అయితే ఇక్కడ సృష్టించారు. పూర్తిగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపు 50 మంది వరకు ఇక్కడికి వచ్చారని అవి ధ్వంసం చేశారు. సుత్తులు కానీ లేదా ఇతర పరికరాలతోటి పూర్తిగా ఆ పేరునైతే ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరిగిందనేది కూడా మనకి ఇక్కడ స్థానికులు చెబుతున్న పరిస్థితి, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలంటే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడము లేకపోతే ఇతర అంశాలకి కాకుండా పూర్తిగా ధ్వంసానికి ఈ ప్రభుత్వం పూనుకుంది, కూటమి ప్రభుత్వం పూనుకుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్న పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు, పార్టీ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారు, కొన్ని
ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఆ పేరును కూడా తట్టుకోలేక దాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి అయితే ఈ రోజు పూనుకున్నారని తెలుస్తుంది. దీని మీద వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులు అయితే పూర్తిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్, అండ్ వన్ మోర్, యాక్చువల్లీ అక్కడ ఇదంతా అధికారుల కన్సర్న్లను జరుగుతుంది, అండ్ ముందస్తు సమాచారం ఉంది. సో దానివల్లే మీరు సైలెంట్ అవ్వండి, ఏం రియాక్ట్ అవ్వకూడదు అన్న ఆర్డర్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇస్ ఇట్ రైట్? ఎస్ కార్తిక్, అంటే ఏపీఐఏసీకి సంబంధించిన ఒక అధికారి ఈ ఆర్డర్లు అయితే జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును అయితే అక్కడ తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారికి ఇక్కడ అందరూ గుమ్ముకోవడంతో పోలీసులు ఈ మెసేజ్ని అయితే బయటకు విడుదల చేశారు. దాదాపు ఏఐసీసీకి సంబంధించిన అంటే ఏపీఐఏసీకి సంబంధించిన ఒక అధికారి ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి 10 మంది వర్కర్స్ ఇక్కడికి చేరుకున్నారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని అయితే తొలగిస్తారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతుంది. దీని పూర్తి విచారణ ఎస్ఆర్పేట సిఐ చేపడుతున్నారంటూ కూడా ఒక మెసేజ్ని అయితే విడుదల చేశారు. అయితే జనరల్గా ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి కానీ ఉత్తర్వులు వచ్చినప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇదే కోర్టుల తీర్పులు కూడా ఇవే చెబుతున్నాయి. సాయంత్రం 5 తర్వాత అంటే ప్రభుత్వ సమయాలు కాకుండా తర్వాత చేయడానికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండదు. కానీ దానికి విరుద్ధంగా రాత్రి టైంలో అంటే ఉదయం చేస్తే కనుక ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది, ఒక తిరుగుబాటు వస్తుంది. కాబట్టి అర్ధరాత్రి సమయంలో పూర్తిగా చీకటి మయం చేసి ఈ దారుణానికి అయితే ఒడిగట్టారని చెప్పొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని అయితే పూర్తిగా తొలగించారని చెప్పొచ్చు. కార్తిక్, థ్యాంక్ యూ. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకలు చీకటి దాడికి పాల్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం విధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ తరలివచ్చింది. పోలీసుల సాక్షిగా అందరినూ బయటికి పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగించి దుశ్చర్యకు పాల్పడ్డారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదంగా వ్యవహరించారు. సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు ధ్వంసం చేశారు. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచన పరులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు.